గిబ్లీ యానిమేషన్ వార్తల్లో ఉంది. ఇప్పుడన్నీ కూడా సోషల్ మీడియాలో గిబ్లీ ఇమేజెస్ బయటకు వస్తున్నాయి. అసలు ఈ గిబ్లీ స్టూడియో మొదట జపాన్లో స్టార్ట్ అయింది, టోక్యోలో. దీన్ని స్టార్ట్ చేసిన ఆయన హయాఓ మియావాకి అనమాట. ముందుగా వాళ్ళు చేతులతో చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసి చాలా అద్భుతమైన పిక్చర్స్ వేసేవాళ్ళు. స్లోగా యానిమేషన్ మూవీస్ తీశారు. గిబ్లీ మూవీస్లో, గిబ్లీ యానిమేషన్లో చాలా ఫైన్ ఫీచర్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ యానిమేషన్, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుందంట. ఫీమేల్స్ అన్నీ కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ దానిలో చాలా ఎంపవర్డ్గా ఉంటాయి. ఎమోషనల్ డెప్త్ కూడా చాలా ఉంటుంది గిబ్లీ యానిమేషన్లో. ఒరిజినల్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. సో స్టోరీ టెల్లింగ్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉండటం వల్ల గిబ్లీ అప్పట్లో చాలా ఫేమస్ అయింది జపాన్లో, ఆ తర్వాత వరల్డ్ వైడ్. ఇప్పుడు ఏఐ వాళ్ళు గిబ్లీ ఇమేజెస్ రిలీజ్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మన పిఎం మోడీ గారు కూడా రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్తో తన ఫోటోను ఒక గిబ్లీ ఇమేజ్ రిలీజ్ చేశారనమాట. ఆయన కూడా గిబ్లీలో జాయిన్ అవటం, ఆయన కూడా ఏఐకి సంబంధించి గిబ్లీ ఇమేజ్ని బయట తీసుకురావడం అందరినీ ఆకర్షించిందనమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ నుంచి ఇలాన్ మస్క్ వరకు అందరూ కూడా గిబ్లీకి ఆకర్షితులు అవుతున్నారు. చాలా అద్భుతమైన పిక్చర్స్ ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ ఇవన్నీ కూడా గిబ్లీ ఇమేజ్ కావాలి నాకు ఈ ఫోటో అంటే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. చాలా అద్భుతమైన ఇమేజెస్ వస్తున్నాయి. గిబ్లీ అనేది మొదటిగా ఒక స్టూడియో, ఒక స్టైల్గా, ఒక ఆర్ట్ ఫామ్గా మారిపోయిందనమాట. చిన్నగా ఒక వ్యక్తి, కొందరు వ్యక్తులు ఒక పెయింటింగ్ ద్వారా స్టార్ట్ చేసి తర్వాత యానిమేషన్తో వచ్చి స్లోగా అది ఒక స్టూడియోలోకి మారి మూవీస్ వచ్చి ఆ ఇమేజెస్ అని ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయి స్లోగా ఏమైందంటే అదొక స్టైల్ మారిపోయింది. నా పిక్చర్ గిబ్లీ ఫామ్లో ఉంటే ఎంత బాగుండు, నా ఇమేజ్ గిబ్లీ ఫామ్లో ఉంటే ఎంత బాగుండు. ఇలా గిబ్లీ యానిమేటెడ్ మూవీస్ చాలా ఫేమస్ అయ్యాయి జపాన్లో. ముఖ్యంగా గిబ్లీ క్యారెక్టర్స్ చాలా ఫేమస్ అయ్యాయన్నమాట. మై నైబర్ టొటరో, ప్రిన్స్ మొనోనోకో ఇలా చాలా క్లాసికల్ ప్లేస్ అక్కడ గిబ్లీ ఫామ్లో చాలా పాపులర్ అయ్యాయి. సో ఈ గిబ్లీ ఫామ్లో ఉన్న ఇమేజెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అంటే చూడ చక్కగా చాలా మంచి మెసేజ్ ఇచ్చేటట్టు ఆ ఇమేజెస్ చూస్తే అట్రాక్టివ్గా ఉంటాయి. అందుకని ఇప్పుడు అందరూ కూడా ఏఐలో ఏఐ టూల్స్ వాడి గిబ్లీ ఇమేజెస్ రిలీజ్ చేసుకుంటున్నారనమాట. ప్రధాని మోడీ గారి ఇమేజెస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మనం చూస్తే బాహుబలి ఇమేజెస్, రకరకాల మూవీ ఇమేజెస్ కూడా గిబ్లీలో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో ఫొటోస్ కానీ, పిక్చర్స్ కానీ, ఇమేజెస్ కానీ అద్భుతంగా గిబ్లీ ఫామ్లో, గిబ్లీ స్టైల్లో రిలీజ్ అవడం వల్ల ఇప్పుడు గిబ్లీ అనేది మళ్ళీ వార్తలోకి వచ్చింది.